క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన్న మరి మనం ఎంతో ఉత్సాహంగా ఘనముగా క్రీస్తు ఉత్థాన పండుగను కొనియాడి ఉన్నాం. మరి మీ అందరికీ ముందుగా ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క శుభాకాంక్షలు తెలుపుకొనిచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనకు రెండు విషయాలు బోధించుచున్నది. మొదటిది యేసు ప్రభు మీరు భయపడవలదు అని చెప్పడము, మరియు రెండవది మీకు శాంతి కలుగునుగాక అని చెప్పటము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఒకరైన మగ్దల మరియా ప్రభు యొక్క శ్రమల నుండి మరణం వరకు కూడా వెంబడించింది. తన జీవితాన్ని మార్చిన ఆయనను విశ్వసించి ఆయన కొరకు తహతహలాడింది. ఆయన చెప్పిన మాటలను విశ్వసించిన తను ఆ యొక్క స్థలమునకు వెళ్ళి, సమాధి వద్దకు వెళ్ళి ఆయనకు సాక్షిగా నిలిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తాను ఉత్థానుడైనాడని అనేటువంటి యొక్క ఘట్టాన్ని తక్కిన శిష్యులకు చెప్పబోచున్న ఆ తరుణంలో ఆమెకు ఎదురుపడి ప్రభు నీకు శాంతి కలుగునుగాక అని చెప్తున్నప్పుడు ఆమె తన పాదాలపై పడి తనను తాను సమర్పించుకునింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి సైనికులు ప్రధాన అర్చకులకు చెప్పారు. ఈ ప్రధాన అర్చకులు ఈ ఉదాంతాన్నంతా బయట ఎక్కడ తెలియకూడదని, వారిని కప్పిపుచ్చాలని ఎంతో ప్రయత్నం చేసి వారికి కొంచెం ధనమిచ్చి అందరికీ ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఈ నిజాన్ని కప్పిపుచ్చమని వారు ఆదేశించారు. కానీ నిజం నిప్పు లాంటిదంట, నిజాన్ని దాచలేము. ఒక విధంగా చూసినట్లయితే మరి అక్కడున్న సైనికులు ప్రధానార్చకులే ప్రభు ఉత్థానమునకు సాక్షిగా నిలబడటం ఇక్కడ గమనార్హం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితాల్లో కూడా ప్రభు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవాలి. ఆ ప్రభు యొక్క ఉనికిని మనం పొందగలగాలి. ఆ ఉత్థాన క్రీస్తుకి మనం సాక్షులుగా నిలిచాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉత్థాన క్రీస్తుకు మనం సాక్షులుగా నిలుచుంటున్నామో లేదో అనేటువంటిది ఆత్మపరిశీలన చేసుకుంటూ మరి ప్రభు పలికినటువంటి శాంతి మీకును మీ కుటుంబాలకు అందరికీ దయచేయాలని మనసారా ప్రార్థిస్తూ ఉత్థాన క్రీస్తుకు సాక్షులుగా నిలుద్దాం. ఉత్థాన క్రీస్తు యొక్క దీవెనలు మనందరిపై ఉండాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్.